ఇందాక ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఈ మాటల గురించి, బుద్ధుల గురించి అని. అసలు ముఖ్యమంత్రి గారు సభలో పెట్టినప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏంటి, ఆయన మాట్లాడే భాష ఏంటి, ఇవన్నీ ఎవరు మాట్లాడతారండి? ఒక నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం చేసి బట్టలొక్కే కార్యక్రమం చేసినప్పుడు తన చేసిన అభివృద్ధుల గురించి మాట్లాడాలి. తను ఏదైతే కార్యక్రమం చేయదలుచుకున్నాడో వాటి గురించి మాట్లాడతారు, లేదా సంక్షేమ పథకాలు అరవై ఇచ్చే సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు. కానీ అక్కడ ప్రతిపక్షాల యొక్క నాయకుల యొక్క భార్యల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, ఏంటో దత్తపుట్టని సౌజన్య గారు ఒక విషయం. ఓకే సౌజన్య గారు, అది అంతసేపు అయినా ఆ డిస్కషన్ అది ఎండ్ అవ్వదులేండి. నెవర్ ఎండ్ పాయింట్లు అవన్నీ కూడా. మీరు వాళ్ళను అసలు ఏంటి పరిస్థితి? ఒక పక్క కాదు, వినండి, ఒక పక్క వాళ్ళు సీట్లు ఇచ్చుకుంటా నియోజకవర్గాల్లో ప్రచారాలకు వెళ్ళిపోతున్నారు. మీది ఏమైనా తేలిందా? మీరు విజయవాడలో ఉంటుంటారు, మంగళగిరికి దగ్గరగా ఉంటున్నారు. ఆ లీక్లు ఏమైనా వచ్చినాయా మీకన్నా? ఏం లేదా? లీక్లు వస్తే డైరెక్ట్ గా ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారండి. దాంట్లో ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని లిస్టులు రిలీజ్ చేస్తారు. దానికి ఇంకా టైం ఉంది. వీళ్ళంటే పాపం ఎవరైనా ఓడిపోతారు కాబట్టి ప్రిపరేషన్స్ లో ముందు నుంచి చేసుకుంటున్నారు. కానీ మాకు లేదు, ఏర్పడిపోతుంది కాబట్టి మాకు ఒక విధి విధానం దాని ప్రకారం వాళ్ళకి లిస్టు కూడా ఇద్దరు అధినాయకులు కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేసి రిలీజ్ చేస్తారు. ఓకే, మీకు ఇంకా చాలా సమయం ఉంది ఇవన్నీ కృష్ణాంజలి గారు, సమయం ఉందా? ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడారటండి, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి అనేటువంటి దాన్ని. ఈ నేపథ్యంలో సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు త్వరితగతిన తేల్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకే ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిక్కుముడి ఏమిటి అని అంటే, బీజేపీకి సంబంధించినటువంటి చిక్కుముడి వాళ్ళకే ఉంది, కీలకమైనది. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో లేనటువంటి అంశంగా ఉంది అది. ఇద్దరు కూడా బీజేపీ పొత్తు కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఏమో తేల్చడం లేదు. వాళ్ళు రామాలయం 22వ తారీఖు అది తేలిన తర్వాత, అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా నెలాఖరులో తేలిస్తే బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు పొత్తులోకి వస్తే అప్పుడు సీట్లకు సంబంధించినటువంటి అంశం తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం అవుతున్నటువంటి విషయాలు మాత్రం ప్రతిపక్ష పార్టీకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశమేనండి. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షము ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ఘర్షణలు, పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ముగించుకొని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ తో వాళ్ళు లిస్టుతో బయటకు వస్తే, ఆ సందర్భంలో ఎన్నికలు సమీపించేటువంటి వేళ తెలుగుదేశం జనసేన పొత్తులు సీట్లు తక్కువ వచ్చినాయనో, లేదా ఇంకొక వివాదమనో, బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఈ సీట్ల గందరగోళము ఎన్నికల ముంగిటికిన జరిగితే అది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమికి వాళ్ళకి నష్టం కలిగేటువంటి అంశంగా ఉంటది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది వీళ్ళు వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అంశమే, వాళ్లే తేల్చుకోవాలి. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది బీజేపీకి సంబంధించినటువంటి అంశాన్ని త్వరితగతిని తేల్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక రకంగా వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బ్లాక్ మెయిల్ అనేటువంటి మాట వాడారండి. బీజేపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్లికేషన్స్ అడిగారండి బీజేపీ వాళ్ళు. 25 పార్లమెంట్ లో కూడా అప్లికేషన్లు అడిగారు. మేము అవసరమైతే ఒంటరికి వెళ్తామని బీజేపీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఏం చేస్తారు? దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఎందుకంటే నేను జీవీఎల్ గారితో నేను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశాను. లాస్ట్ 7 months తర్వాత ఆయన ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ రేపు నేను రివీల్ చేస్తాను. చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇవ్వండి, వాళ్ళ వ్యూహం ఇవ్వండి అన్నది ఓపెన్ ఆయన మాట్లాడారు. సరే, ఇప్పుడు నేను అది చెప్పే సందర్భంగా మీరు బీజేపీ అంశం చెప్పారు కాబట్టి వారు వెళ్ళి క్లియర్గా ఉన్నారండి. ఎన్నికలకి వాళ్ళు ఏం వెళ్ళాలి, ఏం చేయాలన్నది క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నదా ఆ రూట్ మ్యాప్, పక్కా వ్యూహంతో ఉన్నారు, నో డౌట్. అది నిన్నే ఈ పక్క వ్యూహంలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే తెలుగుదేశం జనసేన అని నా అభిప్రాయం. అవును, లేదు అది క్లియర్గా ఉన్నారు. అది చూత్రిగా